15వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా? లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయాన్న ఈ మాటను వివరించడానికి నాకు శక్తినివ్వండి. నన్ను మరుగు చేసి వాడుకొనండి. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము పాలు పంచుకోవటానికి సహాయము చేయండి. మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీ సన్నిధిలో కుమ్మరించుకొని మీ సహవాసంలో కొనసాగుతూ ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు సువార్త 15వ అధ్యాయము మనందరికీ కూడా పరిచయం ఉన్న అధ్యాయమే. ఈ 15వ అధ్యాయము అన్నీ కూడా తప్పిపోయినవి మనకి కనబడుతూ ఉంటాయి. తప్పిపోయిన గొర్రె కనపడుతుంది, మరి నాణ్యాన్ని పోగొట్టుకున్న ఒక స్త్రీ కనబడుతూ ఉంది, అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా కనబడుతూ ఉంటాడు. వీటంతటి సారాంశము ఆఖరి వచనాల్లో మనం చూడగలిగితే, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరికి ఎంత సంతోషం కలిగిందంట. చాలా స్పష్టంగా రాయబడి ఉందిగా, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు ఉన్నారంట. వారికంటే గమనించండి, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై కలిగే సంతోషము. అలాగే 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని విడిచిపెట్టకుండా ఒక్క నాణ్యము కోసము వెతికి ప్రయాసపడి పట్టుకుంది ఆ స్త్రీ. అది దొరికిన తర్వాత ఇరుగు పొరుగు వారితో తన సంతోషాన్ని పంచుకోవడం ఒకటి. 3వ ఉపమానంలో రాయబడిన మాట ఏంటంటే, కుమారుడు తండ్రి చిత్తానికి వేరుగా వెళ్ళిపోయాడు, ఆఖరికి తిరిగి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తండ్రికి కలిగిన సంతోషము, గొర్రెల కాపరికి కలిగిన సంతోషము, స్త్రీకి కలిగిన సంతోషము, తండ్రికి కలిగిన సంతోషము గమనించగలిగితే చాలా స్పష్టంగా రాయబడినది ఏంటంటే, అనేక సందర్భాలలో మరి ఈ లోకము అపవాది చేత పీడించబడుతూ అపవాది చేతుల్లో బందీగా ఉన్న ఈ లోకాన్ని విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వాస్తవంగా ఇక్కడ ప్రారంభ 7 వచనాల్లో ఉన్న ఉపమానంలో ఉన్న సంఘటన మనం చూడగలిగితే, ఇక్కడ గొర్రె తప్పిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, కాపరిని విడిచి తన స్వంత మార్గములో వెళ్ళటమే. గమనించండి, కాపరిని వెంబడించి ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఏంటి సమస్య అంటే, దారి తప్పిపోయింది, మార్గం తెలియటం లేదు, కాపరి ఎక్కడ ఉన్నాడో కనపడటం లేదు. పోనీ ఏదో కంగారులో అరిచిందనుకోండి, ఈ అరుపుకు క్రూర మృగాలన్నీ కూడా ఏం చేస్తాయి? దాడి చేస్తాయి, చంపేస్తాయి. వాస్తవంగా నాకున్న బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, పులులు పగల పడుకుంటే రాత్రి వేటకి వెళ్తాయి. ఆ ధైర్యంతోనే వెళ్తున్నా నేను, లేకపోతే వెళ్ళను పగలు కదా. మొన్న కూడా ఒక వియ్యం బంజరా పెనుబల్లి దాటాక ఒక కోయిగూడెంకి వెళ్తే పులి తిరుగుతుందండి, ఈ టైంలో మీరు వెళ్ళొద్దు అన్నారు. టైం చూస్తే రాత్రి 10 అయింది. 1 గంట వరకు అక్కడే ఉన్న అర్ధరాత్రి. ఏం చేయాలో అర్థం కాదు. అఫ్కోర్స్ ఇంకా 2-3 సేవకులు ఉన్నారనుకోండి. ఎప్పుడూ బయలుదేరి ఇక తెల్లారుతుందనగా ఇంటికి వచ్చాం. రాత్రి అంత సమయం ఎందుకు అయిపోయింది మాకే అసలు ఏమీ అర్థం కాలే. అసలు దారి కనుక్కొని వెళ్ళటమే చాలా సమయం అయింది. తీరా చూస్తే 10 అయిపోయింది. అందుకే ఈ సౌండ్స్ ఏమైనా విన్నాయి అనుకోండి, ఈ గొర్రె అరవటం, గొర్రె గనక కంగారులో లేకపోతే ఒక భయాందోళనలో అరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న క్రూర మృగాలు కూడా పసిగట్టి వచ్చేస్తాయి, ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఇక అది ఉండదు. అందుకే మనం గమనించగలిగితే
ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగక మునిపే సురక్షితంగా తీసుకురావాలనేదే గొర్రెల కాపరి యొక్క ఆలోచన. అందుకనే గమనించండి, 99 గొర్రెలను కూడా కాపరి ఏం చేశాడు? విడిచిపెట్టి, అందులోనూ ఆఖరిగా ప్రస్తావించింది ఏంటి? మారు మనస్సు అక్కరలేని ఈ విడిచిపెట్టబడిన 99 గొర్రెల్ని దేంతో పోల్చాడు? మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు. వీరికి అన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒక రక్షణానుభవం ఉంది, ఓకే. సహవాసం ఉందా? ఉండే ఉండొచ్చు. కానీ అటెండెన్స్ ఉంటుందా? అటెండెన్స్ 100% ఉంటుంది. కానీ గమనించండి, వీరికి ఏముండదో? మారు మనస్సు ఉండదు. అందుకే మారు మనస్సు అక్కరలేని 99 మంది. ఎవరు వీళ్ళందరూ? వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళు నీతిమంతులని. ఎందుకనంటే మందిరానికి క్రమంగా వస్తున్నారు, ప్రభు భాగానికి క్రమంగా ఇస్తున్నారు, నియామక కూడికలన్నిటిల్లో, సభలన్నిటిలో పాల్గొంటున్నారు, అన్నిటిలో సహవాసంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన ఏ ఇది లేదు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారు? మేము నీతిమంతులు అనుకుంటారు. కానీ ఏం లేదంట వాళ్ళకి? మారు మనస్సు లేదు. కానీ ఆ 99 మంది కంటే ప్రభువుకి ఎప్పుడు ఆనందం కలుగుద్ది, ఎప్పుడు సంతోషం కలుగుద్ది అంటే మారు మనస్సు పొందాలనుకునే ఒక్క పాపి విషయంలో ఆయనకు సంతోషం కలుగుద్ది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆయనకి ఎంత సంతోషం కలిగిందో, లూకా సువార్త 19వ అధ్యాయంలో లంచగొణితనాన్ని విడిచిపెట్టి ప్రభువుని చేర్చుకున్నప్పుడు జక్కయ్య విషయంలో ఆయనకి ఎంత సంతోషం కలిగిందో, వెంబడిస్తున్న 12 మంది శిష్యుల విషయంలో ఆయనకు సంతోషం కలగలేదేమో కానీ వీటన్నిటిని విడిచిపెట్టేసి జక్కయ్య వచ్చాడు కదా, జక్కయ్యని చూసినప్పుడు ఆయనకు సంతోషం కలిగింది. పాపాన్ని విడిచిపెట్టి ఈ స్త్రీ వచ్చింది కదా, ఈ స్త్రీ విషయంలో ఆయనకు సంతోషం కలిగింది. అందుకనే గమనించండి, ఆ ఒక్క పాపి విషయంలో ఆయనకి సంతోషం అనేది ఉంది. అందుకనే లోకమంతా పరిశుద్ధులుండి ఒక్క పాపి ఉంటే ఆ ఒక్క పాపి కోసమైన ప్రభువు వచ్చేవాడు ఖచ్చితంగా. అంతేగాని ఎందుకులే, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరూ పరిశుద్ధులేగా అనుకునేవాడా? కాదు. గమనించండి, అంతా సజావుగా ఉండి ఎక్కడైనా చిన్న అరాకొర రిమార్కులు ఉన్నాయి అనుకోండి, ఆ పానీలే ఈ ఒక్కటే ఉందలే అని మనుషులు విడిచిపెట్టే వచ్చాము. అలాగే అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న వారుండి ఒక్కలో ప్రభువుని నమ్ముకొని వారు ఉన్నారనుకోండి, మారు మనస్సు లేనివారు, రక్షణానుభవం లేనివారు, వారిని చూసినప్పుడు సంఘ కాపరి ఏమనుకుంటాడు? ఈ ఒక్కలు రాకపోతే ఏమైంది అనుకుంటాడేమో. కానీ ప్రభువు అలా అనుకోలేదు. ఆ ఒక్క పాపి విషయం ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసము ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇంతకీ ఎవరి గొర్రెల కాపరి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. ఒకవేళ ఈ కాపరి వెళ్ళే సమయానికి ఆ గొర్రె పిల్ల అరుస్తూ ఉంది, కాపరి కంటే కాస్త ముందుగా ఏదైనా క్రూర మృగం వచ్చింది అనుకుందాం, క్రూర మృగం చేతిలో నుంచి కాపరి గొర్రెను విడిపించడా? విడిపిస్తాడు. దావీదు చేసింది అదే, గమనించండి. అందుకని అంటాడు, ఫిలిస్తీన్లను ఎదుర్కొంటాకి వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో ఎలుకబంటి గొర్రెల మీద దాడి చేసినప్పుడు నేను దాన్ని చంపేశాను, సింహం దాడి చేసినప్పుడు దాని నోటిని నేను చీల్చేశాను అంటాడు. అంటే గొర్రెల పట్ల కాపరికి ఉండవలసిన బాధ్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, బాధ్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ తప్పిపోయిన గొర్రె పట్ల దేవునికి ఉన్న బాధ్యత వేరు, రక్షించబడిన 99 మంది వారి పట్ల దేవునికి ఉన్న బాధ్యత వేరు. కానీ ఈ 99 మంది నీతిమంతులు ఏమనుకుంటారు? అంత అవసరమా ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళటం? ఈ 99 సరిపోవా అనుకుంటారా లేదా? ఈ ఒక్కదాని కోసం వెళ్ళాడు, మనం ఇక్కడ 99 మంది ఉన్నాం, మన కోసం ఎప్పుడైనా వచ్చాడా అనుకునే వాళ్ళు ఉండరా? ఉంటారు. కానీ ఆయన ప్రేమ ఎక్కడ కనపడుతుందంటే
గమనించండి, గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడు? ప్రాణాన్ని ఇస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసము ధారపోసాడు. హల్లెలూయా. అందుకని ఆయన శిలువ త్యాగాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన శిలువ శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదే రీతిగా మనం చూడగలిగితే ఈ తప్పిపోయిన గొర్రె ఎవరు అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఆ తప్పిపోయిన గొర్రె మనమే. ప్రతి ఒక్కరం ఏం చేసాం? మనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాం. దేవునికి నచ్చింది చేయకుండా మనకు నచ్చింది మనం చేసి, ఇదంతా దేవునికి అంగీకారమే. ఆఖరిలో వాడే మాట ఏంటి? దేవుని కృపండి. అందుకే కృపను దుర్వినియోగపరచకూడదు. అర్థమవుతుందా? కృపను దుర్వినియోగపరచకూడదు. తప్పిపోయిన గొర్రెలు మనమే. ఆ రీతిగా చూడగలిగితే తప్పిపోయిన గొర్రెను వెదకి వెళ్ళిన మరి కాపరి ఏం చేస్తున్నాడు? ఆఖరిగా తన మెడ మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. చూడగలిగితే యోహానుకు ఇదే విషయం కనిపించింది యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, గమనించండి ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలాగ మోసుకొని వస్తున్నాడు. కారణం ఏంటంటే ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే మోసుకొని వస్తున్నాడు. జక్కయ్య విషయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? నశించిన దానిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అలా వెదకి రక్షించినప్పుడు పరలోకంలో ఎంత ఆనందం కలుగుద్ది కదా. అంతకుముందు ఒకవేళ రక్షణ లేకముందు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ వారితో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి. కానీ రక్షించబడిన తర్వాత వారితో పెద్ద కలవం కాబట్టి వారికి ఏమనిపిస్తుంది? కొంత కష్టం అనిపిస్తుంది. కానీ రక్షించబడిన తర్వాత పరలోకంలో దేవదూతలకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం కలుగుద్ది. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. మనుషుల్ని సంతోష పెడదామా, దేవుణ్ణి సంతోష పెడదామా? అదే మన నియమం అయి ఉండాలి. దేవుణ్ణి మనము సంతోష పెట్టాల్సిన వారమై ఉన్నాం. అందుకని చాలా స్పష్టంగా 7వ వచనంలో రాయబడి ఉంది కదా, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు. వీరికి ఏం అవసరం లేదంటండి? మారు మనస్సు అవసరం లేదు. మరేం కావాలి వీళ్ళకి? ఆశీర్వాదము కావాలి. ఏం చేసుకుంటావు ఆశీర్వాదం? అప్పుడు వెంటనే సాతానుగాడు ఏమంటాడంటే, మీరు ఆశీర్వదించబడటానికే పిలువబడ్డారు అంటాడు. లాజరు ఆశీర్వాదం ఉందా లాజర్కి? మన భాషలో చెప్పుకోవాలంటే లాజర్కి ఆశీర్వాదం లేదు కదా. మనకు జలుబు చేస్తేనే మనకు ఆశీర్వాదం లేనట్టు కదా. నీకు లేదు కాబట్టి జలుబు చేసింది అంటాం. మరి లాజర్కి జలుబు కాదు, ఒళ్ళంతా ఏమున్నాయి? మరి ఆశీర్వాదం లేదు లాజర్కి మన దృష్టిలో చెప్పాలంటే. కానీ లాజర్ చనిపోతే ఎవరు వచ్చారు? నీకు ఎంతకు మించిన ఆశీర్వాదం ఏం కావాలి కదా. మనం అనుకునే ఆశీర్వాదం ఏంటంటే హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ. ఆరోగ్యం ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి కదా. అన్నీ మంచిగా ఉండాలి ఆరోగ్యం. అలాగే సంపద దండిగా ఉండాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం అని మనం అనుకుంటాం కదా. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి మనం. వాస్తవంగా నేను అనుకుంటాను, లాజర్ ఏ రోజును కూడా తన ఆరోగ్య పరిస్థితిని బట్టి బాధపడి ఉండడు. దాని ఫలం ఎప్పుడు పొందుకున్నాడు? చనిపోయాక దేవదూతలు వచ్చినాయి కదా, అప్పుడు దాని ఫలాన్ని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా.
అందుకనే గమనించగలిగితే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ఒక్కలున్నా సరే వచ్చాడు ఆయన కదా. ఆయన ప్రేమ ఎటువంటిదంటే మంచి సమరయుడికి ఉన్న ప్రేమ లాంటిది. ఇలాగా చావు సిద్ధంగా ఉన్నాడు, దొంగలు కొట్టేశారు, చంపబోతున్నారు, రక్తంలో పడి కొట్టుకుంటున్నాడు, వస్త్రాలు కూడా లేవు అని దాటి వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. మంచి సమరయుడు ఏం చేశాడు? అతని గాయాలు కడిగాడు, నూనె రాశాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఈ రోజుల్లో కూడా సమరయులు లేకపోలేదు, కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళట్లా, గాడిద ఎక్కించుకొని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. పూటకోళ్ళ వాని ఇల్లేది? సంఘమే, దేవుని మందిరమే కదా. ధోని క్రికెటర్ అవ్వకముందు, అంటే ధోని ఇండియన్ టీంలోకి రాకముందు ఏం చేసేవాడు? టికెట్ కలెక్టర్ చేసేవాడు రైల్వేలో. ఇప్పుడు ధోనికి కోచింగ్ ఇచ్చినాడు ఎవడో ఉంటాడు కదా ఒకడు, వాడి జీవితాంతం ధోని గురించి ఏం చెప్తాడు? నేనే ఇచ్చా, నా వల్ల అలా అయ్యాడు అని చెప్పుకుంటాడా? ఈరోజు మంచి సమరయులు అలాగ అయిపోయారు. వాళ్ళు చెప్తారో లేదని వాళ్ళ వెంట తీసుకెళ్ళి మరీ చెప్పిస్తూ ఉంటారు. అది అంటే ఏం చేస్తాడంటే ఈయన, అమ్మ చెప్పాలమ్మా నువ్వు సాక్ష్యం అంటాడు. ఏమొగ్గోడేంటి, అరే నాకు దొరికింది అవకాశం, ఇచ్చాడు ఒక బిస్కెట్ అనుకుంటాడు. అయిపోయింది ఇంకంతే. ఇక నువ్వు స్థానిక సంఘంలో నీ పాత్ర ఏంటి, ఇంకా నీ బాధ్యత ఏది, ఇంకా ఇంకేం లేదు. నన్నండి పలానా చోట సాక్ష్యానికి పిలిచారండి, నా పేరండి అద్భుత సాక్ష్యం అని పలానా చోట పేపర్లో వేశారండి. నిజమే, వేస్తారు కాదంటల్లా. ఒక మాటలో చెప్పాలంటే యేసన్న గారు వీళ్ళందరినీ చెడగొట్టాడు. ప్రతి ఒక్కడికి ఒక ఫౌజ్ నేర్పించాడు యేసన్న గారు. ఏంటో తెలుసా ఫౌజ్? ఇది నేర్పింది ఆయనే. అప్పటి నుంచి ప్రతి ఒక్కడు కూడా అంటాం. ఏది అద్భుత సాక్ష్యానికి కూడా ఇదే. అరే వర్తమానికుడు అంటే ఇలా అన్నాడు అనుకో పర్లేదు, అద్భుత సాక్ష్యానికి కూడా అన్నా అలా అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే జనాలు చేసే పని దేనికోసం అంటే క్రౌడ్ పుల్లింగ్ కోసం, జనాల్ని ఆకట్టుకోవటం కోసం కదా. కానీ గమనించండి, ఈ ఒక్క గొర్రెను వెతికి పట్టుకున్న కాపరి చేసిన పని ఏంటంటే సంతోషించాడు. ఇదే సంతోషము రక్షణ వలన మనకు కలుగుద్ది, మన కుటుంబాలకు కలుగుద్ది, మన సంఘాల్లో కలుగుద్ది, మరి ముఖ్యంగా పరలోకంలో కూడా కలుగుద్ది. అందుకే రక్షించబడిన మనం కూడా కాస్త జాగ్రత్తగా దేవుని చిత్తం ఏంటో గ్రహించి ఆ రీతిగా జీవించటం అనేది చాలా అవసరం, చాలా అవసరం. ప్రలోభాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, చెప్పాగా. విజయవాడ వస్తే బాబు నీకు 200 మంది మేము ఉంటాం. నాకెందుకే 200 మంది, ఏం చేసుకుంటా నేను కదా. 200 మంది అంటే ఏంటి తేజ? ₹2 జెండు బాం కాదు, ₹50 జెండు బాం. ఇప్పుడు సెకండ్ అంటే ₹2, 200 మంది అంటే పెద్ద జెండు బాం, అంతే. దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. ద మోర్ ది బిలీవర్స్, ది మోర్ ది హెడ్ ఏక్. ఇంటర్నల్ పంచాయతీ కదా, మొత్తానికి సంవత్సరం పట్టింది చీరల పంచాయతీ ఆపటానికి నాకు కదా. అది ఇవన్నీ పెరుగుతూ ఉంటే తల బొప్పి కడతా ఉంటుంది, అవసరమా మనకి? అందుకని అనుకుంటా ఉంటాను నేను, దేవుడు మనకి 25-30 మించి ఎందుకు ఇవ్వలేదంటే ఇందుకే ఇవ్వలేదేమో. ఆ ఇచ్చుంటే మనం అవుట్ రీచ్కి వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ఈ తలనొప్పుల మధ్య వీధి సువార్త దండయాత్రలకు వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ఎందుకని అయ్యే ఎక్కువ అవుతాయి. వాళ్ళు పెళ్లి చేసి, పెళ్ళికి 10,000, పంచాయతీకి 25,000. అలా అయిపోయింది పరిస్థితి ఈ రోజు నా సేవకుడు పని కదా. సేవకుడికి వచ్చే ఫస్ట్ ప్రలోభం ఏంటో తెలుసా? అయ్యారండి పెళ్లి సంబంధాలు చూస్తారా? చూడండి, మీరు మీటింగ్లకు వెళ్తూ ఉంటారు, ఒక పెళ్లి సంబంధం చూసి పెట్టండి, అక్కడ దొరుకుద్దండి అవకాశం. ఇక మెల్లగా మనవాడు సేవ కాకుండా ఈ సేవ మొదలెడతాడు. పెళ్లి సంబంధం తవ్వుద్దా?
పెళ్లి చూపులు. దానికి నువ్వు సఫారీ కొనుక్కోవాలి, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి, హ్యాండ్ బ్యాగ్లో డైరీ పెట్టుకోవాలి, అందులో 2 ఫోటోలు పెట్టుకోవాలి. సఫారీ అక్కడితో అయిపోద్ది. అది పెళ్ళికి మళ్ళీ ప్రతి కార్యక్రమానికి మొహమాటం కొద్దీ వాళ్ళు పిలుస్తారు, మొహమాటం కొద్దీ నువ్వు వెళ్ళాలిగా. ఎంతకాలం వెళ్తావు అలాగా? సేవ ఎప్పుడు చేస్తావు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన మనం రక్షణ లేని వారి కోసం ప్రయాసపడాలి. మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, రక్షణ పొందుకోవటం వలన పరలోకంలో ఆనందం కలుగుతుంది. యవ్వన కాలంలో దేవునికి తమ హృదయాలను ఇచ్చిన అనేకులు కూడా ఆశీర్వదించబడ్డారు. నిన్నటి దినాన్న జిల్లా మొత్తానికి ఆఫీసరు ఒక ఆవిడ అంటుంది, జాయ్ గారు, నేను చిన్నప్పుడు బీబీఎస్ చెప్పానండి, నేను సండే స్కూల్లో ఇలా ప్రయాసపడ్డానండి, ఇలా ఊడ్చానండి, అలా చేశానండి, దేవుడు నన్ను ఈ రోజున జిల్లా మొత్తానికి ఆఫీసర్ని చేశాడండి. నిజమే, చేస్తాడు ఆయన. ఎవరు చేయగలరు అవన్నీ? ఎవరైతే దేవునికి వారి హృదయాన్ని ఇవ్వగలుగుతారో వారు చేయగలరు. రక్షణ అనుభవం లేకుండా ఇవన్నీ రావు. మారు మనస్సు అనుభవం లేకుండా ఇవన్నీ రావు. అందుకే 99 మంది ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు, కానీ వాళ్ళకేం లేదు, మారు మనస్సు లేదు. అందుకే మారు మనస్సు పొందటానికి ఇష్టపడిన ఒక్క పాపి విషయంలో ప్రభువు చేస్తున్న ప్రయత్నం ఏంటో చూసారా? క్రూర మృగాల నుంచి కూడా ఈ గొర్రెను కాపాడటానికి ఆయన వెళ్ళాడు. మన ప్రయాస కూడా అదే కావాలి. గమనించండి, మనది కూడా అదే ప్రయాస కావాలి. కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మనకి మారచ్చు, కానీ దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు, ఇటువంటి రక్షణ లేని వారిని అనేక మందిని మనం రక్షించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలాగ ప్రభువుని సంతోషపెట్టే వారంగా మనం ఉందాం. రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం, వారిని ప్రభు వద్దకు నడిపిద్దాం. మన చుట్టూ దయచేసి తిప్పుకోవద్దు. మంచి సమరయుడు అది చేయలేదు. అందుకనే వాక్యం చదువుతున్నప్పుడు దాని అప్లికేషన్ ఏంటో, దాని అన్వయం ఏంటో మనం తెలుసుకోవాలి. గాడిద ఎక్కించుకొని మంచి సమరయుడు చేసిన పని ఏంటంటే, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఏమి ఇచ్చాడు? అయ్యా నేను వచ్చేంతవరకు చూడమని 2 దేనారాలు ఇచ్చాడు. ఒకటి క్రొత్త నిబంధన ఇచ్చాడు, రెండవది పాత నిబంధన కూడా ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చాడు. అందుకని వాక్యానికి దూరంగా వెళ్ళి చేసే ప్రతి పరిచర్య శూన్యం. గమనించండి, చాలా చోట్ల కుటుంబ పరిచర్యలు ఫెయిల్ అయిపోవటానికి కారణాలు ఏంటంటే వాక్యానికి దూరంగా వెళ్ళిపోవటమే. ఇందులో ప్రభువుని సంతోషపెట్టేది ఏముంది? లేదు. అందుకని మారు మనస్సు పొందిన వారి విషయంలో ప్రభువుకి కలిగే సంతోషము చాలా గొప్పది. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగిన సంతోషము చాలా గొప్పది. ఈ నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీకి కలిగిన సంతోషము చాలా గొప్పది. అందుకనే గమనించండి, 10వ వచనంలో రాయబడి ఉంది కదా, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. గమనించండి, సంతోషము. ఆఖరికి తండ్రి కూడా ఏమంటున్నాడు? విందు చేస్తున్నాను, రండి అందరు కలిసి నాతో సంతోషించండి, ఎందుకంటే నా కుమారుడు 23వ వచనం ఆఖరి భాగంలో మనము తిని 23వ వచనం చదువుతారా? మనము తిని సంతోషపడదుము, ఎందుకనంటే ఈ నా కుమారుడు చనిపోయి మరలా తప్పిపోయి దొరికనని అంతటా వారందరూ ఏం చేశారు? అబ్బా, ఈ సంతోషం మనకుందా? ఏది? కాపరికి ఉన్న సంతోషం, స్త్రీకి ఉన్న సంతోషం, ఈ తండ్రికి ఉన్న సంతోషం. ఏ సంతోషం ఇది? రక్షణానందం. హల్లెలూయా. అటువంటి సంతోషము ప్రతి కుటుంబాలలో సమృద్ధిగా
ఉండును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం రాజా. మారు మనసు పొంద ఇష్టపడటానికి ఉన్న పాపి విషయంలో మీకు కలిగే సంతోషం వేరయ్యా. వారికి రక్షణానందాన్ని అనుగ్రహించి మీ ఇంటిలో చేర్చుకుంటున్నారు, వందనాలు. అటువంటి రక్షణానందము ప్రతి కుటుంబంలో ఉండులాగున సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్దాం.